సో హలో ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు దాకా అందరూ లాంగ్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. కాకపోతే నేను చేసినవన్నీ షార్ట్ వీడియోసే చేశాను. సో నెక్స్ట్ టైం నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతగానం సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొందరలో 100K కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసి, ఇంకా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది యాక్టివేట్ చేసుకోవట్లేదు. బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో బెల్ యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవుతారని కోరుకుంటున్నా. ఇంకా మన వీడియోస్ నచ్చితే మీరు ఒక్కళ్ళే కాకుండా మీతో పాటు 10 మందిని నవ్వించాలి అనుకుంటే మన లింక్ని షేర్ చేయండి వాళ్ళకి. వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇప్పటిదాకా చేసిన షార్ట్ వీడియోస్ అయితే నేను లైన్గా పెట్టాను. చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియోస్లో ఏ వీడియో ఎక్కువ నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. వీలుండే ట్రై చేస్తాను చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం, నేను ఇంట్లోనే ఉన్నాను మేడం. ఇవాళ ట్యూషన్కి రాలేను మేడం. లేదు మేడం, రాలేను. మా మమ్మీ మాట్లాడతారంట మేడం. ఒకసారి మా మమ్మీ మాట్లాడతారంట మేడం. ఇస్తున్నా మేడం. హలో మేడం, మా అబ్బాయి వాళ్ళు రాడంటండి. మా కుక్కకి ఇవాళ శ్రీమంతం చేస్తున్నాము. మేడం లేదండి, మా ఆచారం అది. మా ఇంట్లో అందరం అంతే చేస్తాము. హలో మేడం, వాయిస్ వినిపిస్తుందా? మేడం ఓకే అండి, ఇవాళ రాడంట మా అబ్బాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హలో ఇప్పుడు ఉప్పి లేడు. మీరు కొద్దిసేపు ఆగే కాల్ చేయండి. మీకు ఇవ్వాల్సింది 5,000 కదా. 5,000 ఇచ్చేస్తాడు. ఒకసారి పక్కన అమ్మమ్మ కూడా ఉంది, ఒకసారి ఆమె చెప్తుంది. అమ్మమ్మ 5,000 రేపిస్తా అని చెప్పు. ఒకతను ఫోన్ చేస్తాడు నాకు పొద్దాకులు. 5,000 రేపిస్తా అని చెప్పు. 5,000 రేపిస్తానులే అబ్బాయి. రోజు హలో, రోజు మమ్మల్ని సతాయించకండి. నీ మాట్లాడితే వాడు డబ్బులు అడుగుతుంది, అందుకని ఒకసారి చెప్పు. హలో రేపిస్తాను 5,000. సరేనా? హలో జయ గీతాల సాయి, ఇగో ఇక్కడ పానీపూరి తిన్నాను, కొంచెం ఫోన్ పే చేస్తావా? ఇక్కడ నీకు స్కానర్ పెడతాను. అన్న ఎంత అయింది? 5 ప్లేట్లు పానీపూరి తీసుకున్నాను, 1 ప్లేట్ స్వీట్ పూరి. ఎంత? ఇక్కడ 80 రూపీస్ అయిందంట సాయి. కొడతా, స్కానర్ పెడతాను. ఓకే. హలో, నేను ఇక్కడికి వచ్చాను. అన్న, ఇక్కడ బట్టలు ఎక్కడ ఉంటాయి? ఓకే. హలో మమ్మీ కాలేజీలోనే ఉన్నా. నేను కాలేజీలోనే ఉన్నా. అంటే కాలేజీలోకి ఆటోలు వచ్చినాయి. నేను కాలేజీలోనే ఉన్నా. హలో
కాలేజీలోనే ఉన్నా. ఇవాళ ఆటోలు వచ్చినాయి. లేదు మమ్మీ, నేను కాలేజీలోనే ఉన్నా. కాకపోతే మా మేడం గురించి ఒకసారి మాట్లాడు. మా మేడం ఉన్నారు పక్కన. ఆంటీ 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 నేను కాలేజీలో ఉన్నా అని చెప్పిన. మా మమ్మీకి ఒకసారి కాలేజీలోనే ఉన్నాడు. ఆంటీ మా కాలేజ్ మ్యూట్లో పెట్టినా ఆమెకి రాదు. కాలేజీలోనే ఉన్నాడు మీ అబ్బాయి అని చెప్పరా. మమ్మీ కాలేజీలోనే నీకు మా మేడం ఈడే ఉంది. అలా మేడం గారండి, మీ బాబు మా కాలేజీలో ఉన్నాడు. అలా మేడం గారండి, మీ బాబు మా కాలేజీలో ఉన్నాడండి. అలా మేడం గారండి, మీ బాబు మా కాలేజీలో ఉన్నాడండి. లేదు లేదు, ఇంకో మేడంకి ఇస్తున్నా. హలో అండి, మీ అబ్బాయి మా కాలేజీలోనే ఉన్నాడు. లేదు, ఇంకో సార్కి ఇస్తున్నా, మాట్లాడండి. అన్నా మా మమ్మీకి కాలేజీలోనే ఉన్నా అని చెప్పవా. హలో, మాట్లాడుతున్నారుగా. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కాలేజీలోనే ఉండు, చదువుకుంటుండు. ఇగో నమ్మినవా? సరే సరే బాయ్. చెప్పండి. అంత అబద్ధం ఎందుకు ఆడేయాలా? తల్లితోనే అంత అబద్ధం ఆడతావా? అది ఏంటి, నువ్వు కాలేజీలో నువ్వు ఉందా? జంసీ సెంటర్ లో ఉన్నావు. తల్లికి నమ్మకం అన్నది అట్లా నేను చేసేది. నమ్మకంలో ద్రోహం చేస్తాను. తాగడానికి పోవాలి ఇప్పుడు. బాగున్నాయని లైఫ్లు కొట్టడం, స్పీకులు కొట్టడం, ఇవన్నీ చేస్తానమాట. అమ్మాయి చెప్తుంది మరి చెప్పినట్టు అంత బాగా చేసినవంటే అసలుకి. మమ్మీ కాదు అన్నయ్య, ఇడ్లీ రవ్వ ఎక్కడ? మమ్మీ ఇక్కడ వచ్చాను. తెల్ల ఇడ్లీ రవ్వ, ఎర్ర ఇడ్లీ రవ్వ 3 కేజీలా? ఏంటి అంకుల్? ఇడ్లీ రవ్వ పసుపు ఉంటుందా? కేజీ ఎంత అంకుల్? ఆగండి, కేజీ ఎంత? 36. మీది ఎక్కడ అంకుల్? ఇద్దరు కన్నాండి, నాకు తెలియదు. ఎలా చేయాలి? ప్యాకెట్ ఉంటుంది, తీసుకుని దాంట్లో పోసుకోండి. ప్యాకెట్ ఉంటుంది, ఎక్కడ సార్ తీసుకుంటున్నారు. ఇది ప్యాకెట్ ఉంటుందా? ఫోన్ చేస్తే వాళ్ళ లవర్ లాగా ఫోన్ చేసి సెట్ చేస్తావు. ఆగా ఫోన్ చేస్తున్నా, ఫోన్ కలుపుతున్నా. ఒక్క నిమిషం. ఎందుకు అరుస్తున్నావు నాకు అర్థం కావట్లే. హలో హలో పవన్, మేము ఇలా మందికి వచ్చాము. ఒక 700 ఉంటే పంపిస్తావా? పవన్ లేదు, నేను శ్వేత అండ్ మౌనిక వీళ్ళందరం వచ్చాము. పంపిస్తావా ఒక 700? లేదు, తినేసాము. కొట్టే దగ్గర కొంచెం డబ్బులు తక్కువైనాయి. పంపియవా కొంచెం? థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, మళ్ళీ నీకు రిటర్న్ చేయాలా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో హలో సార్. హలో అదేం లేదండి, మీకు కాల్ ఎందుకు చేశామంటే మీరు ఇన్స్టాల్మెంట్ పే చేయలేదు కదా, అందుకనే కాల్ చేశాము. లేదండి, మీరు బజాజ్లో ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు కదా, దానికోసమే కాల్ చేశాము. అయినా మీరు ఈ టైంలో కాల్ చేయొద్దండి, ఆఫీస్ క్లోజ్ అయింది. ఏమైనా ఉంటే మార్నింగ్ చేయాలి కదా. సరే అండి.
ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయకండి, సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. హలో, ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాను. అంటే ఇది ఏ బస్ స్టాండ్? అంటే కొత్త బస్ స్టాండా? ఇది పాతదంట. నువ్వు ఎక్కడున్నావు? వీళ్ళంతా ఏంటి విచిత్రంగా చూస్తున్నారు నాకు వెళ్ళి. వీళ్ళకి చెప్తున్నాను. లేదు, అందరు నన్నే చూస్తున్నారు ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు. నువ్వేటా చెప్పు. నేను మల్లడుగు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేను మల్లడుగు. హాయ్ చెప్పండి ఒకసారి ఆడ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. సార్ సార్ అది కాదు సార్, ఇవాళ లే మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది సార్. మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది సార్, అందుకనే తొందరగా వచ్చాను చెప్పుకోకుండా. లేదు చేపల మార్కెట్కి వచ్చా సార్, చేపలు తేడానికి వచ్చా. ఆంటీ చేపల మార్కెట్కి వచ్చా అని చెప్పిన మా సార్ దగ్గర ఉంది. మా సార్కి లేదని చెప్పాను. ఒకసారి చేపలు ఎంత అని అడుగుతా. 150 అన్నట్టు. ఆంటీ చేపలు ఎంత ఆంటీ? కేజీ ఎంత? 150. తక్కువ రాదా ఆంటీ? హలో సార్, చేపల మార్కెట్ లోనే ఉన్నాను సార్. ఆంటీ మీ దగ్గర ఎంత ఆంటీ? 200. అమ్మో, ఇక్కడ ఎక్కువ చెప్తున్నా సార్. నేను అందుకనే వచ్చాను సార్ చిన్నగా. సార్ ఇవాళ చెప్పకుండా వచ్చినందుకు సారీ సార్. ఇక కాకపోతే మా మమ్మీకి ఇస్తా సార్. హలో హలో సార్, మా అబ్బాయి నాతోనే వచ్చాడండి. చెప్పకుండా వచ్చినందుకు సారీ అండి. రేపు వచ్చేస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, బట్ ఇక్కడే ఉన్నాను, జూడియోలోకి వచ్చాను. కొత్త చెప్పులు ఏమన్నా కొనుక్కుందామని వచ్చాను. బ్రో మంచిగా ఉన్నాయా? సైజు ఎలా ఉన్నాయి? నీ పేరేంటి? హలో పవన్. లేదు ట్యాంక్ బండ్కి వచ్చాను నేను. లేదు ఫ్రెండ్స్తో వచ్చాను. ఒక 500 ఉంటే పంపిస్తావా? ఒక 500 ఉంటే పంపియావా? సరే, ఓకే, థ్యాంక్ యూ. హలో చెప్పరా. నువ్వు నాకెందుకు కాల్ చేస్తున్నావు?
అరే నీ పెళ్లి పనులు ఉంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు? నా గొంతే బాలేక అందరు నాకు పిల్లని ఇవ్వకపోతే అలా కాదు కానీ పరిమళ ఈవెంట్స్ అని ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారు, మొత్తం వాళ్ళే చూసుకుంటాను. వాళ్ళకి కాల్ చేయి, నేను వాళ్ళ నెంబర్ పెడతాను. ఇండియాలో ఎక్కడున్నా గానీ వాళ్ళు వచ్చి చేస్తారు. కాదు కాదు, సరే వాళ్ళు ఏమేం చేస్తారో నేను ఇంటికి వచ్చి చెప్తాను. సరేనా? అందరూ విచిత్రంగా చూస్తున్నారు నన్ను. సరే సరే. శివ, నేను బట్టలు కొనుక్కోడానికి వచ్చాను. బాగుంది కదా? ఎంత? ఈ రేట్ ఎంత ఉంది? 199. 199. ఇది నా సైజ్ వస్తుందా చూడు ఒకసారి. నా సైజు 36. ఏం మాట్లాడుతున్నావు? అదే బ్రో, మామూలుగా దీని మీద ఎం అంటే సైజ్ ఉంటది, చెస్ట్ ఉండేది. ఓకే, ఎమ్ ఎల్ అంటారు. నా సైజ్ ఎంత? తెలుసు కదా నీకు. అలా మాట్లాడుతావేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి అడుగుతున్నారు? కార్తీక్ అంటున్నావు. శివ, నేను బట్టలు కొనుక్కోడానికి వచ్చాను. బాగుంది కదా? కాదు వంశీ, నీకు అర్థం కావట్లేదా? ఇక్కడ చాలా మంది ఉన్నారు. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాను. అన్న ఎంత తీసుకుంటున్నారు టికెట్? హలో వినయ్, లేదు నేను బయట ఉన్నాను, ఇవాళ రావడం కుదరదు. ఇక్కడ చాలా వర్షం పడుతుంది, నా బైక్ కూడా నీళ్ళలో తడిసిపోయింది. లేదు నేను మెసేజ్ చేస్తానులే, మా మమ్మీతో ఉన్నాను పక్కన నేను. ఏంలే కానీ బయటికి వెళ్తున్నా, ఒక 500 ఉంటే పంపిస్తావా? సరే సరే. అన్నయ్య కొంచెం జరగవా? అన్నయ్య ఇక్కడ కాంటా ఉంటుందా? ఎంత? 10 రూపీసా? ఫ్రీగా ఇస్తారా? 10 రూపీస్ ఉన్నాయా? 10 రూపీస్ ఉన్నాయా అన్నయ్య? ఇస్తారా? హలో రమేష్, నేను ఇంట్లో ఉన్నాను. లేదు, నాకు పొద్దాకులు మెసేజెస్ ఎందుకు చేస్తున్నావు? సరే కానీ నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటా, ఒక 400 ఉంటే పంపిస్తావా? సరే, ఒక 200 ఉన్నా కానీ పంపించు. సరే, థ్యాంక్ యూ, బాయ్. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर।
कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे. ఫాలో చేయండి గైస్.